హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. సో ఈరోజు తెలిసిందే కదా, సైఫ్ అలీ ఖాన్ మీద అయితే కత్తి దాడి అయితే జరిగింది, అంటే మర్డర్ అటెంప్ట్. అసలు ఇది సైఫ్ అలీ ఖాన్ మీదనే డైరెక్ట్గా మర్డర్ అటెంప్టా, లేకపోతే కావాలని ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ఈ ప్లాన్ చేశారా, దీని వెనక ఏమన్నా కరీనా కపూర్ హస్తం ఉందా, వీటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ చూస్తే మన హెల్త్ అప్డేట్. సో సైఫ్ అలీ ఖాన్ హెల్త్ అయితే చాలా నార్మల్గా ఉంది. సో నో వరీస్ అబౌట్ దట్. అందరూ న్యూస్ ఛానల్స్లో చెప్పినట్టుగా ఐసీయూలో తర్వాత ప్రాణహాని అలా ఏం లేదు. సో చాలా అయితే హెల్త్ అయితే కండిషన్లో చాలా బాగుంది. తర్వాత అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంది అని చెప్పి మనం మాటల్లో అయితే తెలుసుకుందాం. ముందుగా అక్కడ 2 o'clock టైంలో అయితే ఒక అతను అయితే మన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, 2 పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల రూమ్లోకి అయితే ఈ ఎంట్రీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఎప్పుడు 2 గంటల ప్రాంతంలో. అలాగే ఆ 2 గంటల ముందు కానీ ముందు ఎక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఎంట్రీ లేదు. అంటే మీనింగ్ ఏంటి, ఇంట్లోనే దొంగ ఉన్నాడని. సో ఇక్కడ మనకు ఒక సామెత ఉందన్నమాట, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని చెప్పి సామెత ఉందన్నమాట. అది ఒకప్పుడు. ఇప్పుడు ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఆధారాలతో అయితే పట్టేస్తారు. ఇకపోతే ఇక్కడ 2 గంటలకి లోపలికి ఎంటర్ అయితే 2 గంటల 40 నిమిషాలకి మనోడు సైఫ్ అలీ ఖాన్ మీద అయితే కత్తిదాడి జరిగింది. అది డైరెక్ట్గా సైఫ్ అలీ ఖాన్ మీద జరగలేదు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఎక్కడో రూమ్లో ఉన్నాడు. వీళ్ళు 2 గంటలకు వెళ్ళి అక్కడ ఉన్న బాడీ గార్డ్తో మధ్య వాగ్వాదం జరిగినట్టుంది. అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో పిల్లలతో పాటు, సో వాళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి మధ్య అంటే అండర్స్టాండింగో లేకపోతే ఈ గొడవ జరిగినట్టుంది. సో అలాంటప్పుడు ఏమవుద్ది, సౌండ్స్ వస్తాయి. సౌండ్స్ వచ్చినప్పుడు పిల్లల రూమ్లో ఎవరో ఉన్నా అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ ఈ మధ్య డిస్కషన్ వలన ఈ టైంలో అప్పుడు వాళ్ళకి మాట పెరిగి సో అప్పుడైతే కత్తిదాడి అయితే జరగడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా నేను అనుకోవడం, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేయడానికైతే వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది. సో దీని మీద మన పోలీసులు పూర్తిగా అయితే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇంకా కరీనా కపూర్ హస్తం ఉందా లేదా అని మన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కదా, వాళ్ళ పిల్లల్ని ఎవరన్నా అంటే కిడ్నాప్ చేయడం కానీ లేదంటే ఇలాంటి చేయడం కానీ చేయరు కదా. సో ఖచ్చితంగా నేను అనుకోవడం మాత్రం కరీనా కపూర్ హస్తం అయితే లేదు ఈ దీంట్లో. ఇంకా దాని తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గురించి విషయంకి వస్తే, ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్కి ఇలా దాడి జరిగింది అని తెలిసిందో హుటాహుటిన మన ఎన్టీఆర్ అయితే చూడడానికైతే పరామర్శించడానికైతే వెళ్తున్నట్టు కూడా మనకు వచ్చిన సమాచారం. ఇకపోతే పోలీసులు దీన్ని ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా పిన్ టు పిన్ కొంచెం ఇన్డెప్త్గా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి. అసలు ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే, అసలు ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ ఏం లేదు. అందరూ అంటే ఏంటంటే మన సైఫ్ అలీ ఖాన్కి ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, థ్రెట్ కాల్స్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. థ్రెట్ కాల్స్ ఏమైనా వస్తే ఇప్పుడు ప్రతి పిన్ టు పిన్ పాయింట్ అంటే వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం పబ్లిక్కే. అలాంటప్పుడు బయట వాళ్ళు ప్లాన్ చేసుంటారు అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు కదా. సో సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సరే ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్లో కనబడలేదు అంటే ఆ టైంలో ఆగినాయి అని కూడా అనుకుందాం. సీసీటీవీ ఫుటేజెస్ ఆగితే ఎవరు ఆపుతారు, ఇంట్లో వాళ్ళే ఆపుతారు. ఖచ్చితంగా దొంగ అనేవాడు ఇంట్లోనే ఉన్నాడు. సో ఆ ఇంట్లో దొంగను పట్టుకుంటే ఆల్రెడీ మొత్తం అయితే బయట వస్తాయి. సో ఇది ఎన్నో రోజులు పట్టదు. సో తొందరలోనే మనకి దొంగ ఎవరు తెలిసిపోద్ది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.